కోకో సాగు విధానాలు మీకు అందిస్తున్నవారు మాండలైజ్ ఇండియా ఫుడ్స్ లిమిటెడ్, ఫార్మర్లీ క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్. ఉభయ గోదావరి, ఉత్తర కోస్తా, ఖమ్మం జిల్లాల్లో సుమారు 25,000 హెక్టార్లలో సాగులో ఉంది కోకో. పాక్షిక నీడలో అందివచ్చే ఈ పంటను కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా విజయవంతంగా సాగు చేస్తున్నారు మన రైతులు. కోకో తోటల్లో కొమ్మ కత్తిరింపులు, ఎరువు వేత, ఫర్మెంటేషన్ వంటి యాజమాన్య పద్ధతులకే కాదు, సస్యరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే కోకోకు వివిధ రకాల చీడపీడల వల్ల నష్టం వాటిల్లుతుంది. వీటిలో కాయ నాణ్యతను దెబ్బతీసేవి కొన్నైతే చెట్లకు హాని చేసేవి మరికొన్ని. ఏ రకమైన చీడపీడలు ఆశించినా సమయానుకూలంగా చేపట్టే సస్యరక్షణ, మంచి యాజమాన్యంతో ఆదిలో అణిచివేస్తే పంటను కాపాడుకోగలుగుతాం. లేదంటే ఉధృతి పెరిగి అటు దిగుబడిని, ఇటు నాణ్యతను నష్టపోవాల్సి వస్తుంది. మరి కోకోను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి? నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యలేవి? చూసేద్దామా? కోకోలో లేత మొక్కలకు చీడపీడల సమస్య తక్కువే. అయితే కాపుకొచ్చిన తోటల్లో పరిశుభ్రత లోపించిన, ప్రూనింగ్ యాజమాన్యం సరిగా చేపట్టకపోయినా, చీడపీడలను సకాలంలో అదుపు చేయటంలో విఫలమైన, వాటి దాడి తీవ్రమై మొక్క ఎదుగుదలపైన, కాపుకు రావడంపైన ప్రభావం పడి నష్టపోవలసి వస్తుంది. కోకోను ఆశించే పురుగులు, సస్యరక్షణ గురించి అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ చలపతిరావు తెలియచేస్తూ, ముఖ్యంగా లేత మొక్కల్లో అంటే దాదాపుగా నాటిన తర్వాత 2-3 ఏళ్ల వరకు మనకి కోకోలో తక్కువ వరకు ఆకులు వస్తుంటాయి. ఈ తక్కువ ఆకుల మీద మనకి 2 రకాల పెంకు పురుగులు ఈ ఆకులని జల్లెడలాగా చేస్తుంటాయి. నల్ల పెంకు పురుగు మరియు గులాబీ పెంకు పురుగు ఒకటి మధ్యలోను, రెండోది ఆకు చివరి భాగాలలోను. ఆకు చివరి భాగాల్లోనూ ఈ ఆకులను కత్తిరించడం వలన పత్రహరితం కోల్పోవడం జరుగుతుంది. తొలి వయసులో అంటే దాదాపుగా 2-3 ఏళ్ల వరకు ఈ లేత కోకో మొక్కలని మనం సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ పెంకు పురుగుల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఈ పెంకు పురుగులు పగటిపూట రైతులకు కనపడవు. సాధ్యమైనంత వరకు జల్లెడ లాంటి ఆకుల్ని చూసినప్పుడు వెంటనే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో అంటే వేప నూనెతో పాటు కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే క్వినాల్ఫాస్ కానీ, క్లోరిపైరిఫాస్ కానీ లీటర్కి 2 ml వేసుకుని, అలాగే వేప ఆధారిత మందు అజారడిక్టిన్ 10,000 ppmని ఒక 5 ml కలుపుకుని పిచికారీ చేసుకుంటే గులాబీ పెంకు పురుగు మరియు నల్ల పెంకు పురుగుల నుంచి నివారణ పొందడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇంకో రెండవ ముఖ్యమైన పురుగులు గొంగళి పురుగులు. ఈ గొంగళి పురుగులు చెట్లు బాగా ఎదిగిన తర్వాత మనకి కనబడుతుంటాయి. కానీ వీటి యొక్క ప్రభావం చెట్టులో ఉన్న దిగుబడి మీద చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కోకోలో సహజ సిద్ధంగానే చాలా వరకు ఆకులు వస్తుంటాయి కాబట్టి ఈ పత్రహరితాన్ని తిరిగే గొంగళి పురుగులు కూడా ఎంతో కొంత ఎక్కువగా ఉన్న పత్రహరితాన్ని తినడం వలన నష్టం అంత ఎక్కువగా ఉండకపోయినా మాత్రము అప్పుడప్పుడు ఈ గొంగళి పురుగులు ఆకులతో పాటు కాయలని కూడా ఆశించడం జరుగుతుంటుంది. అలాంటి సమయాలలో ఈ గొంగళి పురుగుల వలన మనకి తీవ్రమైన నష్టం కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గొంగళి పురుగుల్లో 4 నుంచి 5 జాతులు ఉన్నాయి. చాలా వరకు గొంగళి పురుగులు తొలి దశలోనే మనకి పంట మీద కనబడుతుంటాయి. ఈ గొంగళి పురుగులు నివారించుకోవాలంటే సులువైన పద్ధతి ఏంటంటే తోటలో వెళ్తున్నప్పుడు కనబడిన గొంగళి పురుగుని చేతితో తీసుకుని మనం కాళ్ళ కింద వేసేసుకుని చనిపోయడం చాలా సులువైన పద్ధతి, ఖర్చు లేని పద్ధతి. తొలకరి వర్షాల తర్వాత జూన్, జూలై నెలల నుంచి డిసెంబర్ నెలల వరకు ఈ పురుగుల యొక్క తీవ్రత ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయాలలో క్లోరిపైరిఫాస్ కానీ, క్వినాల్ఫాస్ కానీ, దాంతోపాటు వ్యాపార మందుని కలుపుకొని మనం 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటే ఈ గొంగళి పురుగుల యొక్క బాధ నుంచి కోకో మొక్కల్ని మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకో 3 ముఖ్యమైన పురుగులు రసం పీల్చే పురుగులు. రసం పీల్చే పురుగుల్లో మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తామర పురుగులు చాలా తీవ్రమైనవి. ఈ ఎక్కువగా కోకో కాయలను ఆశిస్తుంటాయి. అక్కడున్న పత్రహరితాన్ని గోకి తినడం వలన కాయ యొక్క ఎదుగుదల కూడా క్షీణించడానికి అవకాశం ఉంది. ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే తామర పురుగుల యొక్క తీవ్రత చాలా వరకు కాయల మీద మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో కోకో పంట మీద మనం ఎక్కువగా చూస్తున్న పురుగులు 2. ముఖ్యంగా అందులో ఒకటి పిండినల్లి. పిండినల్లి దాదాపుగా అన్ని పంటల్లో వస్తున్నది. ఈ లేత పిందెల దగ్గర నుంచి మొదలెట్టుకుని అలాగే చెట్టు మీద పూర్తిగా పరిపక్వంకి వచ్చిన కాయల మీద కూడా వస్తుంటుంది. కాబట్టి ఏ దశలోనైనా సరే ఈ పిండినల్లిని మనం సరైన సమయాలలో నివారణ చేసుకోకపోతే మాత్రము కాయ యొక్క ఎదుగుదల బాగా క్షీణించడం, కాయ లోపల ఏర్పడే గింజల యొక్క పరిమాణం తగ్గిపోవడం, అలాగే కాయ నాణ్యత కోల్పోవడం జరుగుతుంటుంది. కాబట్టి రైతు సోదరులు పిండి నల్లి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఈ పిండి నల్లిలో 2-3 దశలు ఉంటాయి. ఎప్పుడైతే పిండి నల్లి కాయల మీద చేరుకుని అక్కడ తన చర్మం పైన
ఒక తెల్లని పొరను ఏర్పరచుకుంటుందో అలాంటి సమయాలలో పురుగు మందులు పిచికారీ చేసుకుంటే మాత్రము రైతు సోదరులకు నివారణ రాదు. కాబట్టి రైతు సోదరులు తొలి దశలోనే అంటే 1-2 దశలలో ఈ పిండి నల్లి ఎప్పుడైతే ఈ కాయలకు చేరడానికి అనువైన సమయం ఉంటుందో, చాలా ఇసుక రేణువులు లాంటి దీని తొలి దశ పురుగులు నెమ్మదిగా కాయ దగ్గర చేరుతుంటాయి. కాబట్టి సూక్ష్మంగా వాటిని గమనించి వాటి మీద మనం సిఫార్సు చేసిన మందు అంటే ప్రొఫెనఫాస్ 2 ml ఒక నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ పిండి నల్లి యొక్క తీవ్రత నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం పిండి నల్లిలో ఏంటంటే ఈ చీమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంటుంది. కాబట్టి చీమలను కూడా మీరు నివారణ చేసుకోగలిగితే పిండి నల్లి యొక్క వ్యాప్తి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఎక్కువగా పిండి నల్లి యొక్క వివిధ దశలు భూమిలో జరుగుతుంటాయి. కాబట్టి ఎండాకాలం సమయంలో భూమిని కూడా మనం ఒకసారి బాగా గుల్లబరుచుకుని అక్కడ ఏదైనా సిఫార్సు చేసిన డస్ట్ లాంటి పౌడర్ కానీ వేసుకుంటే పిండి నల్లి యొక్క వివిధ కోశస్థ దశల్ని సమగ్రంగా నివారించడానికి అవకాశం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో కోకోలో తీవ్రంగా ఎక్కువయ్యి రైతులని నష్టపరుస్తున్న పురుగు బెరడు తొలిచే పురుగు. ఈ బెరడు తొలిచే పురుగుని చూడడానికి మామూలుగా చెదపుట్టల్లాగా చెట్టు కాండం మీద కనబడుతూ ఉంటుంది. కానీ చాలామంది రైతు సోదరులు చెట్టు మీద చెదొచ్చింది అనుకుంటారు, కానీ ఇది చెద కాదు. ఈ బెరడు తొలిచే పురుగు పగటి సమయంలో చెట్టు కాండం లోపల ఉంటుంది. రాత్రి సమయంలోనే బయటికి వచ్చి బెరడును తొలిచేసి, ఆ బెరడును తొలిచే విధం ఎలా ఉంటుందంటే అది విసర్జించిన పదార్థాన్ని గూడుగా చేసుకుని ఆ గూడులోంచి చెట్టు కాండంలోకి వెళ్ళడం, మళ్ళీ చెట్టు కాండం నుంచి బయటికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైతే ఈ బెరడు తొలిచే పురుగు ఉందో అలాంటి పంగల దగ్గర కానీ అలాంటి కాండం మీద కానీ ఎటువంటి చిన్న రంధ్రంగానే ఉంటే ఆ రంధ్రాన్ని శుభ్రం చేసుకుని ఆ రంధ్రంలో నువాన్ డైక్లోరోవాస్ అనే మందు ఒక 2 ml ఒక 10 ml నీటిలో కలుపుకుని, లేకపోతే క్లోరిపైరిఫాస్ అనే మందు 2 ml ఒక 10 ml నీటిలో కలుపుకుని కాండం లోపల ఈ పురుగు మందుని ఎక్కించే ఏర్పాటు చేసుకోగలిగితే మాత్రమే తక్షణ నివారణ చర్యలు వస్తుంటాయి. దాదాపుగా ఒక కోకో మొక్క మీద మనం ఈ బెరడు తొలిచే పురుగులు ఈ మధ్యకాలంలో 6 నుంచి 10 వరకు చూడడం జరిగింది. తర్వాత మొక్కల యొక్క చనిపోయే పరిస్థితి కూడా రావడం ఉంటుంది. కోకోలో పరాగ సంపర్కం చిన్న చిన్న డిప్టెరా జాతికి చెందిన పురుగులలో జరుగుతుంటుంది. ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో తోటలో ఉండాలంటే బాగా రొట్ట ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 3, అలాగే ఉదయం 7 నుంచి 9 వరకు పిచికారీ చేసుకోకుండా మిగతా సమయాలలో పిచికారీ చేసుకుంటే మిత్ర పురుగుల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తోటలో ఉన్న ఈ ఆకులని కానీ వాటిని కానీ కాల్చేయకుండా ఎక్కువ సంఖ్యలో ఈ రొట్టని మనం తోటలోనే ఉంచుకోగలిగితే ఎక్కువగా పరాగ సంపర్కం చెంది ఎక్కువ ఫలసాయం రావడానికి రైతులకి అవకాశం ఉంటుంది. కోకోను ఆశించి కాయలను పాడు చేసే శిలీంధ్రపు తెగుళ్ల నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత తెలియచేస్తూ, ఫైటోఫ్థరా పామివోరా వల్ల ఆశించే కాయకుళ్ళు తెగులు అనేది ముఖ్యమైనది. ఇది వర్షాకాలంలో ఎక్కువగా కాయల్ని ఆశిస్తుంది. ముందుగా కాయ చివరి భాగం నుంచి కానీ ముచ్చిక దగ్గర నుంచి కానీ నీటి నానుడు మచ్చలు ఏర్పడి క్రమంగా అవి చాక్లెట్ రంగుకు మారి తర్వాత ముదురు ఎరుపు రంగుకు మారుతాయి. గింజలకు కూడా పాక్షికంగా కానీ పూర్తిగా కానీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బోట్రోడిప్లోడియా వల్ల కలిగే ఈ రకం కాయకుళ్ళు ఒకటి పొడి సీజన్లో అంటే వర్షాలు లేనప్పుడు వేసవికాలంలో కానీ శీతాకాలంలో కానీ కోకో మొక్కల్లో గమనిస్తూ ఉంటారు. కాయ మొత్తం ఇలాగా నల్లగా మారిపోతుంది. తర్వాత కాయ ఉపరితలం మీద ఈ శిలీంధ్ర బీజాలు అన్నవి ఉన్నట్లయితే కనుక మసిలాగా చేతులకి అంటుతుంది. ఈ సమగ్ర సస్యరక్షణలో భాగంగా స్పేసింగ్ అన్నది ముఖ్యంగా అవలంబించాలి. దానితో పాటు 10 సెంటీమీటర్ల లోపల ఉన్న చిన్న కాయలు, చనిపోయిన కాయల్ని ఎప్పటికప్పుడు తీసివేయటం, అదేవిధంగా తెగులు ఆశించిన కాయల్ని క్రమ పద్ధతిలో ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయటం చేయాలి. ఇంతేకాకుండా ప్రతి సంవత్సరం చేపట్టవలసిన ప్రూనింగ్ విధానాన్ని పాటించాలి. ఇలా చేయటం వలన కాండం భాగానికి గాలి వెలుతురు సరిగ్గా సోకి ఈ తెగులు ఉధృతి అనేది పెరగకుండా ఉంటుంది. దీంతో పాటు ఇది వర్షాకాలంలో ఎక్కువగా ఈ తెగులు ఆశిస్తుంది కాబట్టి పొలంలో నీరు నిలవకుండా డ్రైనేజ్ వ్యవస్థని అభివృద్ధి పరచుకోవాలి. దాంతో పాటు ట్రైకోడర్మా విరిడి 50 గ్రాములు 2 కేజీల వేపపిండిలో కలిపి చెట్టుకి 3 నుంచి 4 మీటర్ల దూరంలో వెడల్పుగా గొయ్య తీసి దాని లోపల వేసుకోవాలి. ఇది జీవ నియంత్రణ పద్ధతి. దీనితో పాటు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కాండం మొత్తం పిచికారీ చేసుకోవాలి.
కోకోలో అత్యధికంగా కనిపించే ఇంకో రకం తెగులు గజ్జి తెగులు. ఈ గజ్జి తెగులు అనేది కాండం మీద, ప్రధాన కాండం మీద, అదే రకంగా ప్రధాన కొమ్మ భాగాల మీద మనకి రైతులు చూస్తూ ఉంటారు. ఈ గజ్జి తెగులు ఆశించినప్పుడు ముందుగా నీటి నానుడు మచ్చల్లాగా ప్రధాన కాండం మీద కనిపిస్తాయి. ఈ మచ్చలు గోధుమ వర్ణం నుంచి లేత గోధుమ వర్ణంలో ఉండి దాని చుట్టూతా ముదురు గోధుమ వర్ణంలో కానీ నల్లటి వలయం కానీ అంచు చుట్టూతా చూస్తూ ఉండొచ్చు. ఆ కాండం నుంచి ఎర్రటి ద్రవం కారుతూ ఉంటుంది. తుప్పు మరకల లాంటి ద్రవం ఆ మచ్చ ప్రాంతం నుంచి మనకి బయటికి గమనిస్తూ ఉంటారు. ఈ తెగులుని కనుక రైతులు పట్టించుకోకుండా వదిలేసినట్టయితే లోపలి కణజాలాలకు కూడా ఈ తెగులు ఆశించి చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడైతే ఆ మచ్చ ఉందో ఆ మచ్చని కొంచెం చెక్కివేసి పైన బోర్డో పేస్ట్ కానీ లేదు అంటే కాపర్ ఆక్సీక్లోరైడ్ని పేస్ట్లా చేసుకుని పైన పైపూతగా రాయాలి. అదేవిధంగా ప్రధాన కొమ్మల మీద ఉన్నప్పుడు అక్కడ కొంచెం పిచికారీ చేసుకోవాలి. దీనితో పాటు జీవ నియంత్రణ పద్ధతులైన ట్రైకోడర్మా విరిడి వేసుకుని ఆ తర్వాత తప్పనిసరిగా నీరు అనేది పెట్టాలి. జీవ నియంత్రణ పద్ధతులను పాటిస్తున్నప్పుడు శిలీంద్ర నాశుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి వాడకూడదు. 15 రోజుల ఎడమన్నా ఈ రెండిట్లకి మధ్యలో ఉన్నట్టయితే కనుక జీవ నియంత్రణ పద్ధతులు ఎఫెక్టివ్గా పనిచేయటానికి యూస్ అవుతుంది. కోకో సాగుపై అవసరమైన సమాచారాన్ని సాంకేతిక అధికారులు విజయ్ కుమార్, నాగదుర్గ రమేష్ల నుంచి రైతులు పొందవచ్చు. కోకో సాగు విధానాలు మీకు అందిస్తున్న వారు మాండలైజ్ ఇండియా ఫుడ్స్ లిమిటెడ్, ఫార్మర్లీ క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్.